ఇప్పుడు రెవెన్యూలో ఎత్తుకుంటే డే టు డే మేము చూస్తున్నాం ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం పెద్ద సమస్యగా ఉంది. చాలామంది ఎవరిని ఇప్పుడు కూడా ఈరోజు కూడా నా దగ్గరికి 2-3 వచ్చారు. ఒక అతను నాగలాపురం నుంచి వచ్చాడు. ఏమంటే పాస్బుక్ ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్లో చాలా వరకు ఏమవుతుందంటే ఈ సంబంధం లేని వాళ్ళు ఎవరికైతే టైటిల్ లేదో వాళ్ళు కూడా బ్యాక్ డోర్స్లో ఏదో ఒక రకంగా టైటిల్స్ సంపాదించుకొని పాస్ పుస్తకాలు తీసుకొని లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే దీనికంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతాడు. మేము పనిచేసేటప్పుడు అంత ఎక్కువగా లేవు, కానీ ఇప్పుడు ఏ సమస్య పోయినా ప్రతి ఒక్కడు నాకు ఆన్లైన్లో లేదు, నాకు వెబ్లాండ్లో లేదు, నా పేరు తీసేశారు, ఇవన్నీ అంటున్నారు. కానీ దీనికి సొల్యూషన్ ఏమని అంటే చాలా వరకు ఎంఆర్ఓలు ఏం సలహా ఇస్తున్నారంటే ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి మీరు నేరుగా ఆర్డీఓ దగ్గరికి అప్పీల్ వెళ్ళండి అని చెప్తున్నారు. ఇది ఒక పక్క ఉంటే, తర్వాత చాలామందికి కొన్ని మేము కూడా ఒక అడ్వకేట్గా చూస్తున్నాము. ఈ పాస్ పుస్తకాల వ్యవస్థ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 89లో అనుకుంటా, 1989లో అప్పుడు కొత్తగా రూల్స్ వచ్చాయి. 1989 6 రూల్స్ వచ్చాయి. 1989లో అప్పుడు మేము అందరి దగ్గర క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. కొత్తగా పాస్ పుస్తకం, అంతకుముందు తోక పాస్ పుస్తకం అంటే రైతు పాస్బుక్ అనేది ఒకటి ఉండింది. 1980 ఆ ప్రాంతంలో ఇచ్చారు. తర్వాత 1989లో ఈ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి క్లెయిమ్లను తీసుకోవడం జరిగింది. 89 నుంచి 94 వరకు కూడా ఈ పాస్ పుస్తకాలు అంటే మేము ఒక ఎంఆర్ఓగా, ఆర్ఐలుగా, రికార్డింగ్ అథారిటీలుగా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ క్లెయిమ్లు తీసుకొని వాళ్ళని విచారించి వాళ్ళకు ఉండే అర్హతను బట్టి పాస్ పుస్తకాలకు అర్హులా కారా అని చెప్పేసి వాళ్ళ క్లెయిమ్ తీసుకొని ఆర్డర్స్ వేసి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళము. కానీ అక్కడ ఏం జరిగిందంటే మేము యావరేజ్లో ప్రతి గ్రామానికి పోతే అక్కడ పాస్ పుస్తకానికి తీసుకునేదానికి అర్హులుగా ఉండేవాళ్ళు చూస్తే 10% కూడా లేరు. ఎందుకంటే పాస్ పుస్తకం తీసుకునేదానికి అర్హత ఏమంటే ఆ వ్యక్తి భూమిని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి అతను డాక్యుమెంట్ కలిగి ఉండాలి. కానీ జనరల్గా గ్రామాల్లో ఏం జరిగిందంటే ఈ రిజిస్ట్రేషన్ పోతే డబ్బులు ఖర్చు అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఒక అగ్రిమెంట్ లాగా రాసుకునేసి, అంటే ఆ రోజుల్లో ఎథిక్స్ అనేది ఉండింది, ఎవరి మీద నమ్మకము, ఎవరు మోసం చేసేవాళ్ళు కారు. 10-20 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. కానీ 6వ చట్టంలో అలాంటి అగ్రిమెంట్లకు అవకాశం లేదు. అగ్రిమెంట్లు ఉన్న వారికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి లేదని ఒక కండిషన్ ఉందన్నమాట 6లో. కానీ దీనివల్ల ఏమైందంటే గ్రామంలో సుమారు 60-70% అందరూ అగ్రిమెంట్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని మేము అనేక సమావేశాల్లో పై అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వెంటనే అప్పటి సీఎం గారు రామారావు గారు ఉన్నప్పుడు అనుకుంటాను, వెంటనే దీనిపై ఒక కమిటీని వేసి అప్పుడు ఫారం 10 అంటే సాదా బైనామా, దాన్ని సాదా బైనామా అంటారు. ఇది చాలామంది కూడా రెవెన్యూలో కూడా ఇప్పటికి కూడా అవగాహన అనేది చాలామందికి లేదు. అంటే అదేమంటే వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు అంటే 89లో మేము క్లెయిమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఎప్పుడో 60లో 50లో 70లో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. దాన్ని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు చాలా అధిక భారంగా మోయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు దానికి భయపడి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడము, డాక్యుమెంట్లు లేకపోవడము, దానివల్ల పాస్ పుస్తకాలు పొందే అవకాశం లేకుండా చేసుకున్నారు. దాన్ని ఆ రైతులకి ఒక బెనిఫిట్ కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సాదా బైనామా ఫారం 10 క్లెయిమ్స్ తీసుకోమని ఒక జీవో జారీ చేసింది. దానివల్ల ఏమంటే ఎప్పుడైనా ఆయన 1960లో రిజిస్టర్ చేసుకొని ఉంటాడు. 1960లో అప్పుడు ఎంత ఉంటుంది, ఒక 2000 ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. సపోజ్ 1989లో ఈ రూల్స్ ప్రవేశపెట్టినప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు 89లో ఆయన కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే అప్పుడు 2000 అనేది 20,000 50,000 అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు. కాబట్టి ఎవరు భరిస్తారు? అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ తేదీలో అయితే 1960లో ఎప్పుడైతే ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ తేదీలో ఆయనకు రిజిస్ట్రేషన్ ఖర్చు ఎంత అవుతుందో అది 1000 రూపాయలు కానీ 500 కానీ అదే రుసుముతో అతను ఆ అమౌంట్ చెల్లించేటట్టుగా ఎంఆర్ఓలకి, సబ్ రిజిస్ట్రార్లకి తగు సూచనలు సర్కులర్ రూపంలో ఇచ్చి దానికి ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేశారు. దాన్ని సాదా బైనామా అని తెలుగులో అంటారు. అది
కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారు. ఆ సాదా బైనామా అనేది అప్పుడు దీని ప్రకారము ఆ అగ్రిమెంట్ ప్రకారము ఎంఆర్ఓ గారు దాన్ని రెఫర్ చేసి సబ్ రిజిస్ట్రార్ పంపిస్తే ఆయన ఎంత ఫీజు కట్టాలి అప్పుడు 60లో ఎంత ఉండిందంటే ఆ అమౌంట్ కట్టేస్తే చాలు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసేవాళ్ళు. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓకు ప్రొడ్యూస్ చేస్తే దానికి తగిన నిర్ణీత నమూనాల్లో అన్ని వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళకందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం జరిగింది అప్పట్లో. అయితే రైతుల్లో సరైనటువంటి అవగాహన లేకుండా చాలామంది కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోయినారు. ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాన్ని పొడిగిస్తూ సుమారు నాకు తెలిసి 2000 సంవత్సరం వరకు కూడా పొడిగించిందండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పొడిగించింది నాకు పెద్దగా ఐడియా లేదు. అలాంటి అవకాశాన్ని రైతులకు చాలా గొప్ప అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వము. దాన్ని ఎంతోమంది సద్వినియోగం చేసుకున్నారు. నేను ఎంఆర్ఓ ఉండేటప్పుడు ఎంతోమందికి ఆ ప్రొవిజన్ దాని ప్రకారం సాదా బైనామా ప్రకారం ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా చాలామందికి ఆ సాదా బైనామా అంటే ఏమిటి, ఎందుకు ఇది అనేది చాలామంది కూడా అవగాహన లోపం ఉందండి. కానీ దీని గురించి కూడా రైతులు బాగా తెలుసుకొని ఇప్పటికైనా కూడా ఎవరైనా అగ్రిమెంట్లు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేకుండా 20-30 సంవత్సరాలు అయింది, ఈరోజు చేసుకుంటే ఎక్కువ భారం భరించాలా అని అనుకునేవాళ్ళు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి వారి సలహాల మేరకు తీసుకొని వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ కాకపోయినా కూడా పాస్ పుస్తకాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా నేను మన టీవీ వారి ద్వారా అందరికీ తెలియజేస్తున్నానండి. దీని గురించి కూడా చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇవన్నీ కూడా తెలుసుకుంటే కొన్ని సమస్యలు కొంతవరకు మనం పరిష్కారం చేసుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా భూమి ఉండే ప్రతి వ్యక్తి కూడా పాస్ పుస్తకం అవసరం. పాస్ పుస్తకం లేకపోతే లోన్లు తీసుకోలేరు, వేరే స్కీములకి దేనికి అన్నిటికీ కూడా పాస్ పుస్తకం ఈ రోజుల్లో అవసరం ఉంది. కానీ పట్టాదారు పాస్ పుస్తకం అనే వ్యవస్థ చాలామంది కూడా ఇప్పుడు చాలామందికి చాలా గ్రామాల్లో ప్రతి ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్యలో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎంతోమందికి బాగా పరిష్కారాలు వాటిల్లో ఎన్నో గందరగోళాలు ప్రతి ఆర్డీఓ దగ్గర మీరు చూడండి ఎన్నో అప్పీల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్రమంగా పద్ధతిగా మనం అప్పీల్ వేసుకొని దానికి కావాల్సినటువంటి న్యాయాన్ని అందరూ కూడా పొందే అవకాశం ఉంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. దానికి సరైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులను కానీ రెవెన్యూ అధికారులను కానీ సంప్రదించి ఆ రిలీఫ్ పొందారని కూడా నేను అందరినీ కోరుతున్నానండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్నాను.